లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. ఖమ్మం, వెలుగుమట్లలో ఇళ్లు కూల్చేసిన వారందరికీ తిరిగి ఇంటి స్థలాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిగి మండలం కడ్లాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఇచ్చిన భూసేకరణ నోటీసును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. RRR అలైన్మెంట్ మార్పు, భూసేకరణ సమస్యలపై గవర్నర్కు బాధితులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. వెలుగుమట్ల ఇష్యూలో నేను గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాను అని గవర్నర్ గారు చెప్పారు. అదేవిధంగా పరిగి విషయంలో కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో మాట్లాడతామని చెప్పారు. RRR విషయంలో కిషన్ రెడ్డి గారు కూడా రాయగిరి నుండి RRR వెళ్ళకూడదని ఇచ్చినటువంటి ఉత్తరాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. అక్కడ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే RRRలో నార్త్ వైపు ఒక రేడియస్, సౌత్ వైపు ఒక రేడియస్ తీసుకొని ఇష్టానుగుణంగా 4 సార్లు అలైన్మెంట్ మార్చారు, అవన్నీ వివరాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా కొంచెం ఆశ్చర్యానికి గురైనారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత అన్యాయం జరగడం ఏందని. సో వారి ప్రతిస్పందనను చూసి మేము ఆశావాహంగా ఉన్నాం. ప్రతిస్పందిస్తారని అనుకుందాం. దానికి ప్రభుత్వం కూడా మరి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అయితే ఉంది. దాన్ని పాటిస్తుందా ప్రభుత్వం, పాటించదా అన్న దాన్ని బట్టి మా యొక్క ఉమ్మడి కార్యాచరణ ఏందన్నది, ప్రజలకు ఏది మేలు చేస్తుంది అన్నది ఫ్యూచర్లో డిసైడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఏదో 100 రూపాయల చీర ఇచ్చేసి మొత్తం తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ న్యాయం చేశానని చెప్పి మాట్లాడితే అది అన్యాయం. సంపదను కొల్లగొట్టి, వారి ఇంటిని, వారి శాంతిని, మనశ్శాంతిని, భూముల్ని కొల్లగొట్టి 100 రూపాయల చీర ఇచ్చి నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి కర్కోటకుడైనటువంటి ముఖ్యమంత్రి గారు అవాస్తవాలు చెప్తా ఉన్నారు. ఆ విషయం తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు ముఖ్యంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మా పోరాటం ఆ బిడ్డలకు న్యాయం జరిగే వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి